అత్తమ్మా మావయ్య లేడా? మావయ్య ఏటో పోయినట్టున్నాడయ్యా. ఎడిపోయిండు? ఏమో ఏటో పోయిండుగా. ఏడు ఇంటికన్నా అయితే. అత్తమ్మా మాలెప్పుడు తీసారు? మొన్న తీసినా కదా, వచ్చినాం కదా. పేపర్కి ఎప్పుడు పేరు ఏం కథ? పోయి ఇప్పుడు 8-9 రోజులు అవుతా అండి, మొన్ననే వచ్చిన. అత్తవా ఎట్లా పేరు ఏం కథ? ఎట్లా పోయిరు అంటే డాడీగా ఆ రోజు ఇరుముడు కట్టుకొని పోయినాం కదా. పోయినాడు ఆ రోజు నైట్ అక్కడికి తొరూరికి పోయినాం. తొరూరు పోయి తొరూరు టెంపుల్ ఆ రోజు వాడ ఉండి ఇక తెల్లారి గట్టల్లా 5 గంటలకు లేచి అక్కడికి ఖమ్మం వెళ్ళినాం. ఖమ్మం పోయినాం. ఖమ్మం పోతే ఖమ్మం నుంచి మళ్ళీ విజయవాడకు బండికి వెళ్ళినాం. మళ్ళీ విజయవాడ పోయి మళ్ళీ విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ నుంచి మళ్ళీ అదే నైట్ 6 గంటలకు మళ్ళా అటు కొట్టాయం బండి ఎక్కినాం. కొట్టాయ బండి ఎక్కి కొట్టాయం పోయినాం. మళ్ళా ఆ రోజు 6 గంటలకు ఎక్కితే మళ్ళా నైట్ నడిచింది, తెల్లరిగట్టలు నడిచి మళ్ళా తెల్లరిగట్టలు మళ్ళీ ఎక్కిన టైంకు అదే 6 గంటలకు మళ్ళీ అక్కడ కొట్టాయన దిగినాం. ఇంకా 24 గంటలు అన్నట్టు ఇక చూడగా ఇవాళ 6 గంటలకు అయితే మళ్ళీ తెల్లారి మళ్ళీ 6 గంటలకు తెల్లారి సాయంత్రం మళ్ళీ 6 గంటలకు. ఒకరోజు తెల్లందనుక ఒకరోజు పొద్దుందనుక నడిచింది బండి నడుతూనే మొత్తం 36 గంటలు పోయినట్లు ఇంకా పోతూనే ఉన్నది అన్నట్టు. ఇక ఆడ పోయినాక ఇక కొట్ట నైట్ మళ్ళా దిగితే ఆ నించొని అక్కడనే పొద్దుది ఒకటి మంచిగా ఉంటది అక్కడ విశ్రాంతి తీసుకునేది కొట్టాయ. ఇక కొట్టాల ఆడికి పోయినాం. ఇక ఆ నుంచి ఆడ వండుకొని మళ్ళీ ఆ నుంచి ఏం చేసినాం అంటే ఇక ఆడ కొద్దిసేపు ఉన్నాం. ఆ నుంచి ఎర్మెల్ పోయినాం. అది ఇక అటు ఉంటది 100 కిలోమీటర్లు దానికి ఉంటది అటు అవతల 100 కిలోమీటర్లు అటు పోయినాం. మళ్ళీ ఎర్మెల్ పోయి ఆడ ఇప్పుడు కన్నెసావులు ఉంటది కదా, కన్నెసావులు మంచిగా ఆడ ఆట ఆడిపిస్తారు. కన్నెసావులు వేసిన వాళ్ళు ఆడ వేసాలు కట్టాలి. అయ్యప్ప స్వామి వేసాలు వేసి వాళ్ళకి బాణాలు ఇచ్చి ఇక ఆట ఆడిపిస్తారు. కొత్తగా చేసిన వాళ్ళు కన్నెస్వాములకు ఆడినాక మళ్ళీ ఆడ వాళ్ళు స్నానాలు చేసి ఇక ఆడ మేము కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళా బస్ ఎక్కినాం. బస్ ఎక్కితే మళ్ళీ ఆనించుకొని మళ్ళా ఆ పంబకు పోయినాం. అక్కడ ఇక దేవుని దగ్గర అక్కడ కొండ దగ్గర ఇంకా పంబ పోయినాం. పంబ పోయితే మళ్ళీ ఆడ తానం చేసినాం. పంబల తానం చేసి చీపి మళ్ళా 3 గంటల వరకు మళ్ళా మొదలు పెట్టినాం. ఇక ఇది కొండకెక్కుడు నడుచుడే. చిన్న పాదం అన్నట్టు, పెద్ద పాదం ఏది ఉంటది చిన్న పాదం అన్నట్టు. చిన్న పాదం పెద్ద పాదం అట్లా అయింది నాయన. ఇక నించొని మళ్ళా ఇక కొడుకు వేసిండు. నా కొడుకు ఇదివరకు అప్పుడు ఫస్ట్ 18 ఏళ్ళ కింద వేసిండు, మళ్ళీ 18 ఏళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎత్తే నా కొడుకు అప్పుడు ఉన్నాడు కాబట్టి నా కొడుకు నేను పోగలిగినాం. ఎన్నోసారి నా కొడుకు ఇప్పుడు కత్తిసామి. ఆయన ఫస్ట్ కన్యసామి వేసిండు, పొయ్యి వచ్చిండు అప్పటి దోలిన. ఇప్పుడు కత్తిసామి వేసిండు, ఇప్పుడు మళ్ళీ 2వసారి వేసిండు, నేను 10వసారి. అయితే ఇక నా కొడుకున్నాడు కాబట్టి అని ఇక బోధాయమ్మ అన్నాడు. ఇక నా కొడుకు ఏమటుండి తీసుకొని ఇక పోయిండు. పోయిండు. పోతే అందరు సాములు అనేది ఎక్కగలుగుతుందా ఆమె ఎక్కకుండా చిన్న పాదం అని ఏం చెప్తాడు అనిస్తా నాకు కొద్దిగా డౌట్ పడేది. అయ్యో ఆ తండ్రి నేను చూస్తానా, అసలు చూడనా, ఎక్కుతానా ఏంది ఆ తండ్రి నన్ను నాకు అవపడే అంత భాగ్యం ఉండదా అని అది వరకు అనుకునేది అన్నట్టు. వాళ్ళంతా అంటే నా దృష్టిలో అనుకునేది. ఇక పోయినాక చిన్న పాదానికి నా కొడుకు గతంగా తీసుకొని పోయిన పంపల తానం చేసిన ఇక మొదలు పెట్టినాం. ఇక తానం ఇంకా నడుపుతా అంటే ఒక అసలు ఎట్లా ఉన్నది ఆ తండ్రి మంచిగా చెప్పుతా అంటే పెట్టుకుంటా ఆ తండ్రి నొట్లు 18 మెట్లుంటాయి. మెట్లు లెక్క ఉండదు ఇట్లా ఇక ఎక్కిపోతాడు కొండ మీదకి. ఆయన ఎక్కేకాడ మెట్లు మనం ఎక్కేకాడ 18. కానీ ఇప్పుడు అట్లా ఎందుకు ఉంటది నాయన అట్లా మనం ఎప్పుడే ఇక 4 కొండలు దాటుడు ఉంటది, 4 కొండలు 5 కొండలు దాటుడే ఉంటది అన్నట్లు. నడుచుకుంటా పోడు చిన్న పాదం అంటే ఇట్లా మనం చక్కగా పోవడం ఇట్లా ఉండదు ఆ తండ్రికి. ఇక మనం ఎక్కడేమో ఇట్లా ఎక్కుకుంటా ఇక ఇట్లా ఎట్లా ఎక్కుకుంటా పోతా అంటే అనుకున్నాం. పర్వతాలు ఎక్కినట్టే, కొండలు ఎక్కినట్టే.
అయితే ఎంత ఇదో తండ్రి అని అనుకొని నా మనసులో అనుకొని పోతాను. ఒక్క స్టెప్ ఎక్కగానే అక్కడ పోయినాక నాకు ఆడిపోతాంది. నేను ఎప్పుడు అది అని అనిపిస్తలే నాకు. ఆ తండ్రి ఈ కొండలు దాటి నేర్మేలు నుంచి వస్తాను చూస్తే ఏమైనా బస్సు ఏమైనా కొండల మీద చెల్లిపోతాడు. ఇట్లా సమానంగా భూమి లేదుగా, భూమి లేదు. పోతాంది ఆ తండ్రి ఇట్లా పోతా అంటూ కనుక్కునేది కదా. ఈ ఇళ్ళ నుంచి గట్ల నుంచి ఈ చెట్ల నుంచి వనవుల నుంచి తండ్రి చిన్నోడు కదా అప్పుడు మనకంట ఈ ఎట్లా పోయిండో ఈ తండ్రి కాయి చెట్లు గుట్టలు గుట్టలు చిన్న పాదాలతో ఎక్కి ఇక కొండల ముంచుతో ఎక్కుతా అంటే ఈ ఒక్క స్టెప్ ఎక్కారకే అప్పటి వరకు కొంచెం నాకు కాలు ఎట్లనో కొంచెం ఉనికినట్టు అవుతాండి సుత. తండ్రి మాకు గిట్లా నువ్వు ఎన్ని రోజులు తిరుక్కుంటూ పోయినావు తండ్రి, ఇక్కడికి ఎట్లా వచ్చినావు తండ్రి కొండకు, నువ్వు ఎట్లా ఎక్కినావు తండ్రి, నీకు ఎంత కష్టమో తండ్రి అని అనుకుంటూనే పోతాను. కథం ఇంక అప్పటి నుంచి నాకు ఏ అలసట లేదు తండ్రి. ఇక ఈయన ఎట్లా ఎక్కినావు తండ్రి, నువ్వు ఇంత బాధపడుకుంటూ పోయినావు తండ్రి అనుకుంటూనే పోయినా, భారం వేసుకుంటూనే పోయినా. ఇక పోయిన కథం పోగాను ఇక అక్కడ లైన్లకి వెళ్ళినాం తండ్రి. ఆ దేవుని కాడికి చేరుకున్నా. ఇంకా చేరినాక ఎట్లా ఉన్నారు ఆ 2 రోజులు అప్పుడు మూతపడి అన్నట్టే ఉన్నది. ఇక దేవుని కాడ తలుపులు తీయలు ఎట్లా ఉన్నారు ఆ మెట్ల కాడ ఉన్నాక ఇక ఆ తండ్రి ఎట్లా ఎక్కిచ్చిండో ఏం కథ నాకు తెలియదు. ఆయన మాయ ఇక ఆయన మయమే ఇక అనుకోవాలి. అట్ల నుంచి ఆ 18 మెట్లు మంచిగా నేను ఎక్కిన తండ్రి 23 తోటి మంచిగా ఎక్కిన పోయిన తండ్రిని మంచిగా దర్శనం చేసుకున్నాం. అదే నైట్ అక్కడ వండుకున్నాం. ఆడ సత్రాలు ఉన్నాయి, వండుకున్నాం మంచిగా. మళ్ళా తెల్లారు లేచినాం. మళ్ళా దిగాలి కదా కొండ. ఎక్కుతానప్పుడు ఏం లేదు, దిగుతానప్పుడు మళ్ళీ వేరే బాట అన్నారు కదా. మరి వేరే బాట అది ఎట్లుంటదో, అంత కంకర రాళ్ళు ఉన్నారు, కచ్చగా రవుతుంటదో ఉన్నారు. ఓ దిగుడు బాగా కష్టం ఉన్నారు, బాగా లోయలో ఉన్నాయో అని అన్నారు. తండ్రి ఎట్లుంటదో కదా అనుకొని అది ఈ దేవుని మాయ. ఆ తండ్రి సత్యం ఇట్లుంటే నేను ఎక్కగలిగిన కదా. ఆయన మహిమ లేదు మనం ఏం చెప్తాం అనుకొని ఇక మంచిగా బాట పట్టుకున్నా. ఇక కొడుకున్నాడు. పోతానప్పుడు బాట సందు లేదు, మళ్ళా దిగుతానప్పుడు సందు లేదు. అంటే ఎప్పుడైనా పబ్లిక్ ఎప్పటికీ ఉన్నారా. అయితే మెల్లగా ఇక కథ ఆ బాట పట్టిన. మళ్ళీ దిగుతా అంటే సుత ఒక్క కాడ కాకుండా ఒక్క కాడ కానీ నేను చూస్తా అంటే కొంతమందికి కాళ్ళకు రౌతులు గుచ్చుకొని కొంచెం అరకాళ్ళకు రౌతాలు కాదు చూసిన సామి నేను అంటే చూసినది. కానీ నాకు ఒక్క కాడనన్నా గింత రౌతు గుచ్చుకోలేదు, ఏది గుచ్చుకోలేదు. అంత మంచిగా మళ్ళా దిగిన కిందికి. అంటే ఆయన ఒక్క నిబ్బర ఉన్నలు మాత్రమే అది దిగినాక మా కొడుకు అంటాడు, అమ్మా నువ్వు ఎట్లా ఎక్కుతావు ఎట్లా దిగుతావు అనుకున్నాను. నేనన్నా వెనకకు నడతాను కానీ నువ్వు ఎట్లా నడిచినావు అమ్మా, నువ్వు దిగినాక నీకు చెప్పాలని అనుకున్నానే అనుకుంటా అంటాడు. అంటే అమ్మ నీకు ఏమన్నా అనిపించింది? నాకైతే ఏమనిపించలేదు కొడుక. నేను ఆ తండ్రిని అయితే పోయినా. నాకు 10 ఏళ్ల కాంచి కాలే తండ్రి దర్శనము. ఈ 10 ఏళ్ల దర్శనము తండ్రి నువ్వే నాకు చెయ్యాలి అనుకొని నేను అదొక్కటి అనుకున్నా. 10 ఏళ్ళు పోయి నేను ఎప్పుడు చూసినట్టు అనిపించింది నా తండ్రి. నాకు ఒక్కసారి పోయినా అంత ధన్యం చేసిండు ఆ యావయ్యప్ప స్వామి అని నేను అనుకున్న. తండ్రి నువ్వేం పనికి వచ్చినావు అయ్యా, నువ్వు వస్తే ఇక నేను అక్కడ ఆ తండ్రి అంతా నేను చెప్తానా, నువ్వు వచ్చింది ఏం పనికి వచ్చినావు ఏం కొత్త మరి. కానీ మా ఉన్నాడా నువ్వు వచ్చినందుకు ఇక నేను చెప్పవలసి వచ్చింది. గట్లా మంచిగా పోయినా మంచిగా అయితే వచ్చిన తండ్రి. మామూలు వచ్చిన గోడ కట్టాలన్నారు, గోడ కట్ట దిగుతానంటే నేను అడుగుదా అతను నువ్వు ఏడన్నావు మా తొరుగు పోయిండా ఏంది? ఏమో తేడిపోయిండు అయ్యా. గోడ కట్టాలంటే కొద్దిగా ఆయన కొత్తాడు కదా, కొంచెం ఆయనకు వచ్చినాక వచ్చి చెప్పరాదు. ఏ టైం వచ్చాడు ఏం కట్టాడు వచ్చినాక చెప్పరాదు. చెప్తే అలా పొద్దులా కట్టితే అయిపోద్ది, వెళ్ళిపోతా మళ్ళీ సూర్యుడు గీయటం లేకుండా అయిపోద్ది కదా, ఇబ్బంది బాగుంటుంది. సరే అత్తమ్మ వచ్చాక ఈ అయ్యప్ప గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. అవన్నీ మనకు తండ్రిని నోటితో అనుకుంటే కాదు, సూత్త తీరాలి. సూత్త తీరితేనే ఆ తండ్రి, ఆ తండ్రిని మించిన తండ్రి అబ్బా దైవం ఏం లేదు. నేనైతే నాకు ధైన్యమైంది ఏనాడు ఆ దేవునిది పుణ్యం గాని ఆ పూర్ణ జన్మ పుణ్యం అది చేసుకొని వచ్చిన నేను అనుకోవాలి అంతే. అనుకునేది నేను ఇన్ని రోజులు వేసిన పంబల తానవాడనైతే అని ఒక్కోసారి నాకు దుఃఖం వచ్చేది కొడుక. కానీ
చేసి వచ్చిన కాంచి కొంచెం కాలుసుత నాకు అప్పుడు కొంచెం కుట్టినట్టు అయ్యేది కదా ఇట్లా నొచ్చేది ఇప్పుడు కొంచెం కాలుసుత నొత్తలేవు బిడ్డ స్నానం చేసినా వచ్చినా కాళ్ళు నొత్తలేవు మంచిగా నాకైతే మంచిగా ఫ్రెష్ గా ఉన్నది తండ్రి అలా దానం చేసి వచ్చినా కానీ ఒక ఆమె ఇక్కడ వరంగల్ దగ్గరనట వాళ్ళ భర్త ఏబట్టి 25 ఏళ్ళట ఆమెకు బాగా ఆమె వస్తే నా వల్ల అప్పుడు నడునొప్పి వచ్చిందట అయితే ఆయన ఏమన్నాడట నా భార్యకు మంచిగా నడునొప్పి అయితే పంపల దానం చేపిస్తానన్నట ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఆమె వచ్చి పంపలనే దానం చేసిపోద్దట కానీ గుట్ట అయితే అక్కడ కొండ అయితే కదట ఆమె కారణం ఏంటిది? ఆమె తక్కువైందట పంపల దానం చేసి పోతుందట పంప కలిసిపోతుంది మరి తప్పని లేదు ఎక్కలేదు ఎక్కుతానికి అవకాశం కలగలేదట అసలు. అట్లా లేదు